ప్రతి నెల అకౌంట్లో డబ్బులు పడ్డాయి అనుకోండి, గూగుల్ వాళ్ళు వేశారనుకోండి, ఆ డబ్బుల్లో 18% ట్యాక్స్ వెళ్ళిపోద్ది, జిఎస్టీ తప్పదు. వాస్తవంగా అనిపిస్తుంది, ఇంత కష్టపడి పొద్దు నుంచి రాత్రి దాకా పనిచేసి చివరికి వాళ్ళకి లక్షలు ఖర్చు పెడుతున్నామే, ఇచ్చేస్తున్నాం ఫ్రీగా, వాళ్ళ నుంచి మనకు ఉరిగేది ఏం లేదు కదా అని. కానీ బాధ్యత గల పౌరులంలే ఇచ్చేయాల్సిందే అని కట్ చేసేస్తాం, ఇచ్చేస్తాం, ఏ నెలకా నెల కట్టేసుకుంటుంటాం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు డబ్బులు ₹1 కొనకుండా ట్యాక్స్ని ఎదురు డబ్బులు అంటే ఇన్పుట్ సబ్సిడీ అంటారు. మనం కనుక కొంటే ఏమన్నా వాటి కింద తీసుకునేది, అట్లాంటి విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా జరిగిందట. నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐటీసీ అని పేరు పెట్టారు దీనికి. స్కామ్కి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 3 రాష్ట్రాల 12 ప్రాంతాల్లో విస్తృతంగా దాడులు నిర్వహించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ మోసం 1200 కోట్లు, ఇంకా ఎక్కువే ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ నిబంధనల ప్రకారం ఈ దాడులు జరిగినాయి. వస్తువులు లేదా సేవలు పొందాం అని చెప్పి నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి డబ్బులు తీసుకున్నటువంటి అంశం. దీంట్లో అధికారుల పాత్రను కూడా అనుమానిస్తున్నారు.